హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఎప్పుడైనా విశాఖపట్నం నగరాన్ని ఒక ఎత్తైన ప్రదేశం నుండి పూర్తిగా చూడాలని అనుకున్నారా? మీరు ఎప్పుడైనా మేఘాలతో ముద్దాడే కొండల మధ్య నిలబడి పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతతను అనుభవించాలనుకున్నారా? ఇది ఎంత అద్భుతమైన అనుభూతో కదా. అటువంటి ఒక అందమైన ప్రదేశమే సింహాచలం వ్యూ పాయింట్. ఈ వీడియోలో సింహాచలం వ్యూ పాయింట్ ఎలా వెళ్లాలో చెప్పానండి, పూర్తిగా లాస్ట్ వరకు చూడండి. సింహాచలం వ్యూ పాయింట్కి వెళ్ళడానికి సింహాచలం దేవస్థానానికి వెళ్లే వేలోనే లెఫ్ట్ సైడ్ ఒక వే ఉంటుందండి. మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇలాగ మీరు ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తీసుకుని వెళ్తే సింహాచలం వ్యూ పాయింట్కి అయితే వెళ్తామండి. స్ట్రేట్ గా వెళ్తే సింహాచలం దేవస్థానానికి అయితే వెళ్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నది సింహాచలం వ్యూ పాయింట్కి వెళ్లే మార్గం అండి. ఈ రోజు మనం విశాఖపట్నం అందాలను మాయాజాలంలా చూపించే సింహాచలం వ్యూ పాయింట్ గురించి తెలుసుకుందాం. ఈ వ్యూ పాయింట్ వెళ్ళడానికి బైక్ అయినా కార్ అయినా వెళ్ళిపోతుందండి. కార్ అయితే ఎక్స్యూ మోడల్ అయితే చాలా బాగా వెళ్తుంది, ప్రాబ్లం ఉండదు. ఈ వ్యూ పాయింట్కి వెళ్ళే ఆన్ ద వేలో ఈ పాయింట్ వచ్చేసరికి మనకి చాలా థ్రిల్ ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఎందుకంటే కొండ రెండు మధ్యల నుంచి వే ఉన్నదండి. ఈ రెండు కొండలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇక్కడ చాలా మంది ఫోటో షూట్స్ కూడా తీసుకుంటారు. సింహాచలం వ్యూ పాయింట్ అనేది శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం. ఈ వ్యూ పాయింట్ కి ఒకవైపు శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మొత్తం వ్యూ కనబడుతుందండి. చాలా బాగా కనబడుతుంది ఈ వ్యూ అయితే. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీకృష్ణదేవరాయలు వారు 1516వ సంవత్సరంలో సింహాచల క్షేత్రమును సందర్శించిన సందర్భమున రాయించిన శాసన ప్రతిరూపము. శ్రీకృష్ణదేవరాయలు వారు సింహాచల దేవస్థానమును సందర్శించి 29/3/2016 నాటికి 500 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాయలవారి సింహాచల శిలాశాసనం యొక్క ప్రతిరూపం 8/4/2016న గౌరవశ్రీ గంటా శ్రీనివాసరావు గారిచే ఆవిష్కరించబడింది. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూ పాయింట్ దగ్గర నుంచి చూసిన వ్యూ అయితే చాలా బాగా కనబడుతుందండి. ఇక్కడ గాలి కూడా చాలా బాగా వేస్తుంది. ఈ వ్యూ పాయింట్ వెళ్ళడానికి ఎవరైనా రావచ్చండి. చాలా సేఫ్ గా ఉంది, ప్రాబ్లం లేదు. ఏ టైంలోనే రావచ్చు ఇక్కడ వ్యూ పాయింట్ చూడడానికి. ఈ వేలో స్ట్రేట్ గా వచ్చిన తర్వాత మనకు వై జంక్షన్ కనబడుతుందండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్ళాలి వ్యూ పాయింట్ వెళ్ళడానికి.
ఇక్కడ మీరు స్వామివారిని సతీ సమేతంగా చూడవచ్చండి. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన విగ్రహాలండి. బైక్ గాని కారు గాని ఇక్కడైతే పార్క్ చేసి కొద్దిగా నడాలండి. ఈ వ్యూ పాయింట్ కి ఒకవైపు శ్రీ వరహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, మరొక వైపు విశాఖ నగరం విస్తరించి ఉంటాయి. శంకు చక్ర నామాలు వెంకటేశ్వర స్వామి వారి ప్రతిరూపాలుగా కొలుస్తారు. వీటిని ఈ వ్యూ పాయింట్ దగ్గర అయితే ఏర్పాటు చేశారు. నైట్ టైం లైటింగ్ లో చాలా బాగా కనబడతాయండి. ఈ వ్యూ పాయింట్ లో సూర్యోదయం సూర్యాస్తం తప్పకుండా చూడాలి. పొద్దున్నే వస్తే మేఘాల మధ్య నుంచి విరబూసే సూర్య కిరణాలు చూడడానికి అద్భుతంగా ఉంటాయి. సాయంత్రం అయితే నారింజ రంగు వెలుతురుతో చుట్టూ ప్రకృతి కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. ఇంకా ఇక్కడ నగరపు నైట్ వ్యూ రాత్రి వేళలు వచ్చినప్పుడు విశాఖ నగరంలోని లైట్ల వెలుగు దూరం నుంచి చూస్తే చాలా బాగుంటుందండి. రహదారి పైన కార్ లైట్లు కనిపిస్తూ ఉంటే ఆ దృశ్యం అసలు మర్చిపోలేనిది. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ స్వామివారి పుణ్య పుష్కరిణి. ఇక్కడ రీసెంట్ గా తెప్పోత్సవాలు అయితే చాలా అంగరంగ వైభవంగా చేశారండి. ఆ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను, తప్పకుండా చూడండి. అది కాకుండా సింహాచలం కంప్లీట్ వీడియో అయితే డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టానండి, అది కూడా ఒకసారి చూడండి. ఈ మధ్య ఈ వ్యూ పాయింట్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ అవుతుందండి. ఎందుకంటే మనం మేఘాలు చూడడానికి అరకు, వనజంగి చాలా దూరంగా వెళ్తామండి. అంత దూరం వెళ్లకుండా ఇక్కడి నుంచి చూడొచ్చు. మీరు ఎర్లీ మార్నింగ్ వస్తే ఆ వ్యూ అయితే మీకు బాగా కనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే సింహాచలం వ్యూ పాయింట్ దగ్గర ఉన్నామండి. ఈ వ్యూ పాయింట్ సింహాచలం దేవస్థానానికి చాలా దగ్గరండి. మీరు ఎప్పుడైనా సింహాచలం దేవస్థానాన్ని విజిట్ చేసిన తర్వాత ఈ వ్యూ పాయింట్ ఒకసారి విజిట్ చేయండి. ఈ వ్యూ పాయింట్ ని మీరు ఆస్వాదించాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ వస్తే ఈ వ్యూ పాయింట్ చాలా బాగుంటుందండి. లేదా సన్సెట్ టైంలో ఈవినింగ్ పూట కూడా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ వ్యూ పాయింట్ ఒకసారి విజిట్ చేసి మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మన ఫీలింగ్స్ యూట్యూబ్ ఛానల్.